వెంకన్నా వెంకన్నా నిజమే గెలవాలి ఓ స్వామి అన్నా. అబద్ధాల ముసుగులో దాగిన వారికి మంచి బుద్ధి ప్రసాదించవయ్య వెంకన్నా. వెంకన్నా వెంకన్నా న్యాయం నిలవాలి ఓ స్వామి అన్నా. కల్తీ లేదని కోర్టే చెప్పినా అబద్ధం పల్లకీలో ఎక్కిస్తారా వెంకన్నా. తిరుమల లడ్డూకి కల్తీ ముద్ర వేసి భక్తుల మనసుల్లో భయం నింపారు. సాక్ష్యం లేకుండానే ఆరోపణలతో వైసీపీపై విషం చల్లారు. నిజం బయటపడ్డా వారని మనసులు రాజకీయం పేరోతో రచలు. నీ పాదాల చెంత వేడుకుంటున్నా తప్పుదారి విడిచేలా చేయయ్యా. వెంకన్నా వెంకన్నా నిజమే గెలవాలి ఓ స్వామి అన్నా. అబద్ధాల ముసుగులో దాగిన వారికి మంచి బుద్ధి ప్రసాదించవయ్య వెంకన్నా. కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటున్నా నీ సన్నిధిలో మోకాళ్లపై నిలబడి న్యాయం ధర్మం సత్యం నిలవాలని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రజలను మోసం చేసే పాలకులకు ప్రజాసేవ అంటే ఏంటో నేర్పయ్యా. రాజకీయం పేరుతో రెచ్చగొట్టే వారికి శాంతి మార్గం చూపయ్యా. సత్యం ఎప్పుడు ఓడదు స్వామి, ధర్మం ఎప్పుడు చచ్చదు స్వామి. న్యాయం నీ చేతుల్లోనే భక్తులందరం నమ్ముతున్నాం స్వామి. వెంకన్నా వెంకన్నా నిజమే గెలవాలి ఓ స్వామి అన్నా. ప్రజల దగ్గర దేశానికి రాష్ట్రానికి శాంతి ఏదో రకంగా పట్టదో అంతం చేయయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్రమైన అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తున్న తరుణంలో అందులో భాగంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చడం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని దెబ్బ కొట్టే విధంగా సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయానికి వాడుకోవడం జరిగింది.